అవతార్ ఫౌండేషన్కి, తర్వాత రంగనాథ్ గారికి, లలిత మేడం అందరికీ ఆత్మీయ ప్రణామాలు. దీంట్లో పాల్గొన్న సభ్యులందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఫౌండేషన్కి చాలా థ్యాంక్స్. ఈరోజు నేను కవర్ చేసే టాపిక్ ఏంటంటే, టాపిక్ స్టార్ట్ చేసే ముందు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరినీ ఒక గ్లాసులో వాటర్ పెట్టుకోమని. గ్లాసుల నిండా వాటర్ పెట్టుకోండి. గ్లాస్ లేకపోతే బాటిల్. అందరూ కూడా ఈరోజు సార్ చెప్పే టాపిక్లు వాటర్ థెరపీ అనేది అనుకోండి. కాబట్టి ఆ వాటర్ నుంచి సారు మనం ఎలా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనేది ఒక ఫార్ములా లాగా చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక గ్లాస్ నీళ్ళు అంటే పక్కన పెట్టుకోండి మాస్టర్స్. ఓకేనా? గ్లాస్ కాకపోతే బాటిల్ అయినా పర్లేదు, నిండా పెట్టుకోండి. మన 7 బాడీ సిస్టంలో అన్నమయ శరీరము, ప్రాణమయ శరీరం ఈ రెండు ఉన్నాయి కదా. మన ఎనర్జీ తీసుకునే ప్రాణమయ శరీరం, ఎనర్జీ బాడీ. దానికి మనం మెడిటేషన్ ద్వారా కాస్మిక్ రేస్ రిసీవ్ చేసుకుని మొత్తం నాడి మండలం అంతా శుద్ధి చేస్తుంది. నాడులు అంటే మనకి ఇలా కనిపించేవి కాదు, ఇవి వచ్చి ఆర్టరీస్, వీన్స్ అంటే ధమనులు, సిరలు అంటారు. ఓన్లీ రక్త ప్రసరణానికి వాడతారు. నాడులు ఎలా అంటే మొత్తం శరీరం 2,72,000 నాడులు ఉంటాయి. సహస్రారం నుంచి కింద అరికాలు బొట్టిన వేల వరకు అన్ని నాడులు కలిసి ఉంటాయి. అండ్ మనం ఇమాజిన్ చేయాలంటే ఒక స్పాంజ్ పీస్ తీసుకున్నారనుకోండి, స్పాంజ్ పీస్లో లోపల హోల్స్ ఉంటాయి కదా, ఆ విధంగా మన కండరాల్లో మధ్యలో నాడి మండలం అలా ఉంటుంది. మనకు ప్రాణశక్తి ద్వారా తీసుకుని మెడిటేషన్ చేసినప్పుడు కొంతవరకు క్లియర్ అవుతుంది. బట్ స్టిల్ ఏంటంటే బ్లాకేజ్ అనేది ఉంటుంది. ఆ బ్లాకేజ్ రిమూవ్ చేయాలన్నప్పుడు బ్లాకేజ్ ఎందుకు వస్తాయంటే మన థాట్ ప్రాసెస్ వల్ల. ఆ థాట్ ప్రాసెస్ నుంచి, ఆ మనోమయ శరీరం నుంచి ఆ మైండ్ ఉంచుకోదు ఎప్పుడు కానీ థాట్స్ని, వెంటనే పాసం చేస్తుంది. అది ఎక్కడికి? ఎనర్జీ బాడీకి. ఎనర్జీ బాడీకి వచ్చిన తర్వాత నెగిటివ్ థాట్స్ ఉన్నాయనుకోండి, ఇట్ విల్ క్రియేట్ ద ప్రాబ్లమ్స్, బ్లాకేజ్ అనేది క్రియేట్ చేస్తుంది. దానికి మనకు ఇండికేటివ్గా ఎలా అంటే, ఒకటి మీకు కలర్ రూపంలో కానీ లేదా పెయిన్స్ రూపంలో కానీ ఆ ఇండికేషన్స్ వస్తుంటాయి. అంటే ఎక్కడైతే ఏ బాడీలో బ్లాకేజ్ వచ్చి డెఫిషియన్సీ ఆఫ్ ఎనర్జీ పడింది అనుకోండి, అక్కడ మీకు ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అది మనం గమనించి దాన్ని కరెక్ట్ చేసుకుంటే పర్వాలేదు. లేకపోతే ఏమవుతుందంటే ఒక 1.5 year తర్వాత ప్రాణమయ శరీరం నుంచి స్థూల శరీరానికి వస్తుంది. ఆ స్థూల శరీరానికి వచ్చినప్పుడు అది డిసీజ్ రూపంగా కన్వర్ట్ అవుతుంది. ఆ డిసీజ్ కానీ బిగినింగ్లో కనుక మనం దాన్ని కంట్రోల్ చేసుకోలేదు అనుకోండి, అది ఇంకా ఎక్సెస్ అయిపోతుంది. మనం బ్యాలెన్స్గా ఉన్నప్పుడు ఏంటంటే మన ఆరా అనేది ఇలా మన చేతుల్లో స్వింగ్ చేస్తాం కదా, ఇలా స్వింగ్ చేసినప్పుడు ఈ చివర ఎంత ఉంటుందో అక్కడ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అప్పుడు మన ఆరోగ్యంగా ఉన్నట్టు మన ఆరా. ఈ నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఏంటంటే ఆ షిఫ్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ షిఫ్టింగ్ అనేది మీకు 0 బదులు 2.5 meters అవే వెళ్ళింది అనుకోండి, ఇట్స్ కాల్డ్ డిసీజ్. ఆ 2.5 meters దాటి వెళ్తే 5 meters అంటే సర్జరీస్కి లీడ్ అవుతుంది. సో అందుకని ఈ ఆరా షిఫ్టింగ్ ఫస్ట్ మనకు ప్రకృతి మనకి ఏదైతే ఇండికేషన్స్ ఇస్తుందో ఆ ఇండికేషన్స్ ద్వారా మనం కరెక్ట్ చేసుకోవాలి. అక్కడ కూడా మనం పట్టించుకోలేదు అనుకోండి, సర్జరీస్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ముందు నొప్పులు వచ్చినప్పుడు ఏంటంటే ఆ నొప్పులు మనం కంట్రోల్ చేసుకునేందుకు ఒకటి మెడిటేషన్ ద్వారా థాట్ ప్రాసెస్ అనేది మనం 0 స్టేట్కి వెళ్తాం కదా, ఆలోచన రహిత స్థితికి. అంటే టచింగ్ ద సైలెన్స్, లైన్ చెందటం అన్నట్టు. అప్పుడు ఏంటంటే మీకు ఈ లైన్ చేంజ్ అంటే ఇక్కడ మీకు బోత్ ఎనర్జీస్, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ ఈక్వల్ కావాలి. స్త్రీతత్వం, పురుషతత్వం రెండు ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ సుషుమ్నా నాడి నుంచి మన ఎనర్జీస్ మూలాధారం నుంచి ఇక్కడి నుంచి పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చేసి సహస్రారం ద్వారా ఈ ఇంటర్నల్ ఫ్లేమ్, ఎక్స్టర్నల్ ఫ్లేమ్ రెండు ట్విన్ ఫ్లేమ్స్ కలిసి మీకు కలిసిపోతాయి. ఆ కలిసిపోయినప్పుడు ఏంటంటే మన లిమిటెడ్ ఎనర్జీ విల్ బికమ్ ద అన్లిమిటెడ్.
సో అన్లిమిటెడ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఏంటంటే మనకు లిమిటెడ్ ఎనర్జీ ఉన్నప్పుడు మన ప్రాబ్లమ్స్ సపోజ్ 10% ప్రాబ్లం ఉందనుకోండి, 90% అంటే 1:9. అలా కాకుండా మీకు అన్లిమిటెడ్ ఉందనుకోండి, ఇన్ఫినిటీ, అనంతానికి మీరు ఏదైతే 10 అనుకుంటున్నారో ఆ 10 అనంతానికి తీసుకున్నప్పుడు నెగ్లిజెంట్. సో అందుకని మనం మెడిటేషన్ అనే ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు యు ఆర్ టచింగ్ ద సైలెన్స్ అండ్ ఎనర్జైజింగ్ ద బాడీ త్రూ అనంతం ద్వారా, అంటే అన్లిమిటెడ్ ఎనర్జీ ద్వారా విశ్వ ఎనర్జీని మనం తీసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ ప్రెజర్ తోటి మనకు ఏ పంపింగ్ చేసినట్టుగా ఆ బ్లాకేజెస్ అన్ని రిమూవ్ అవుతాయి. అలా రిమూవ్ అయ్యి అదేంటంటే కంటిన్యూస్ ప్రాసెస్. మన పత్రిక గారు చెప్పినట్టు మన ఏజ్ని బట్టి చేసుకోవాలి. ఇనిషియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యూ టు మెడిటేట్ ఫర్ లాంగర్ టైం. కానీ ఒకసారి చక్రాస్ యాక్టివేట్ అయిన మామూలుగా అయిందనుకోండి, మీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ని బట్టి అంతే చేసుకోవాలి. బట్ ఈ ఎనర్జీ ప్రాసెస్ ఏంటంటే 25% ఆఫ్ ద ఎనర్జీ మీకు మెడిటేషన్ ద్వారా క్లియర్ అవుతుంది ప్రాబ్లమ్స్ అనేది. 25% సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్. తర్వాత మన ఆహారం, అడ్డదిమైన తిండ్లు ఇవన్నీ చేయకూడదు. తర్వాత మన ప్రవర్తన, ఇవన్నీ టోటల్ 25 అలా తీసుకోవాలి. అంతేగాని మనం రోజు 24 గంటలు మెడిటేషన్ చేయటం వల్ల దాంట్లో ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ క్లీన్ బాడీ అనేది ఒకసారి ప్రూవ్ అయిన తర్వాత యూ టు రెగ్యులేట్ అంతే. ఆ రెగ్యులేషన్ అనేది అంటే ఈ 4 రకాలు రెగ్యులేట్ చేసుకోవాలి. ఒకటి మన ఆలోచన విధానం కరెక్ట్ చేసుకోవాలి. రెండోది సంబంధాలు, పరస్పర సంబంధాలు, పిల్లలతో కానీ మన ఇంట్లో కానీ బాహ్యం కానీ ప్రతి దానికి రియాక్ట్ అయ్యి తెచ్చుకోవద్దు. కోపం తెచ్చుకుంటే ఏంటంటే యూ లూజ్ ద ఎనర్జీ. నార్మల్ ఎక్స్ప్రెస్ చేసిన దానికంటే 10 times ఎనర్జీ పోతుంది. అగైన్ ఎనర్జీ డెఫిషియన్సీ క్రియేట్ ద హెల్త్ ప్రాబ్లమ్స్. కాబట్టి అనవసరంగా రియాక్ట్ కాకూడదు. దానికి మన పత్రిక గారు అంటే ప్రతిదానికి రియాక్ట్ కాకుండా నో కామెంట్స్, నో జడ్జ్మెంట్, నో ఇంటర్ఫరెన్స్. ప్రతిదానికి వేరే వాళ్ళ సమస్యలను మన సమస్యగా తీసుకొని మన ఎత్తునేసుకోవాల్సిన అవసరం లేదు. దానికి కావాల్సింది ఏంటంటే ఇంకోటి ఏంటంటే మనం ఈ లక్ష్మీ పార్వతి సరస్వతి తత్వం అనేది మన జీవితంలో బ్యాలెన్స్ చేసుకోవాలి. లక్ష్మి అంటే ప్రొవైడర్. అది ప్రొవైడర్ అంటే లక్ష్మి అన్ని రకాల ప్రొవైడ్ చేస్తుంది కదా, అంటే మనకు కావాల్సిన అవసరాలను సమకూర్చేందుకు. సో 40-50 years వరకు మనకు అన్ని అవసరాలు ఉంటాయి, అన్ని అయిపోతాయి. అయిపోయిన తర్వాత కూడా మీకు బాధ్యతలన్నీ అయిపోయింది అనుకోండి, అంటే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ మీరు మీ పిల్లలు భార్య అందరూ సెటిల్ అయ్యారనుకోండి, ఆ పిల్లల్ని వదిలేయాలి. అలా కాకుండా మళ్ళీ వెళ్ళి వాళ్ళ చేతులు వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి వదిలితే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసుకుంటారు. ఫాల్ బ్యాక్ మోడ్లో వాళ్ళు మన దగ్గరికి వస్తారు వాళ్ళకి ఏమైనా అవసరం వచ్చినప్పుడు. అంతేగాని వాళ్ళు మనకు చెప్పట్లేదు దాని గురించి ఆలోచించకూడదు. వాళ్ళకి అవసరం డెఫినెట్గా మన దగ్గరికి వస్తారు అంతే. అంటే అటాచ్మెంట్ ఇన్ డిటాచ్మెంట్ ఆ విధంగా ఉండాలంట. అలా డిటాచ్మెంట్ అటాచ్మెంట్లో ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఆ ఫాల్ బ్యాక్ మోడ్లో వాళ్ళు అవసరం ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తారు. సో చెప్పలేదు వాళ్ళు దెమ్సెల్ఫ్ విల్ లర్న్ ఇట్. యాక్చువల్లీ మనకంటే వాళ్ళు ఎన్లైటెడ్ మాస్టర్స్ జనరేషన్స్లో. ఇంకా మనవాళ్ళు తీసుకుంటే ఇంకా ఎన్లైటెడ్ మాస్టర్స్. మనం ఫిజికల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్తో మనం కంపేర్ చేయకూడదు ఎప్పుడు కూడా. దే ఆర్ మోర్ ఎన్లైటెడ్ దాన్ అస్. కాబట్టి ఏంటంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మనం ఏంటంటే దూరం నుంచి తాబేట్ న్యాయం అంటారు, అంటే త్రూ ఇన్స్ట్రక్షన్స్ ఆ విధంగా చేస్తూ అవసరం ఉన్నప్పుడు మనకు చెప్పాలి. సో అలా చేసినప్పుడు ఏంటంటే మీకు ఆ డిటాచ్మెంట్ అనేది ఒకసారి అయినప్పుడు ఇంకా వెంపర్లాటం అనేది ఉండకూడదు అన్నట్టు. ప్రతిదానికి ఏదైనా తీసి క్యారీ కాకూడదు. వాడు చెప్పట్లేదని, వీళ్ళు చెప్పట్లేదని, వాళ్ళు చేయట్లేదని, అలా ఆ విధంగా యూ డోంట్ డైవర్ట్. లక్ష్మీతత్వం అయిపోయిన తర్వాత ఏంటంటే మీకు డిటాచ్మెంట్ అంటే అటాచ్మెంట్లో డిటాచ్మెంట్ వైరాగ్యం. ఆ వైరాగ్యం వచ్చినప్పుడు ఏంటంటే యూఆర్ లీవింగ్, యూఆర్ నాట్ లివింగ్, సన్యసించట్లేదు అని ఆ వైరాగ్యంలో ఉన్నప్పుడు ఏంటంటే మీకు మెడిటేషన్ తర్వాత జ్ఞానం ఇవన్నీ వచ్చేస్తాయి. సో అది డిపెండ్స్ అపాన్ ది ఏజ్ 60 to 70, సమ్టైమ్స్ 50 ఈలో రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ అయితే పార్వతీ తత్వంతో ఉండాలని. అలా వచ్చినప్పుడు ఏంటంటే మన జ్ఞానం అభివృద్ధి అవుతుంది. జ్ఞానం అభివృద్ధి అయినప్పుడు ఏంటంటే మనకు జ్ఞానం ద్వారా జ్ఞానం వచ్చిందంటే మీకు ఒకసారి వన్స్ యూఆర్ ఎన్లైటెడ్ మీకు ఏది ఈజీ గోయింగ్ లైఫ్ ఉంటుంది. మీ న్యాచురాలిటీ అనేది అక్కడ ఉండేసి మీకు ఆ ఎరుకతో చేస్తారు ఏదైనా. బుద్ధితత్వంలో చెప్పేది అదే, ఎరుకతో ఆలోచించండి అంటారు, ఎరుకతో చూడండి, ఎరుకతో కార్యక్రమాలు చేయండి. అది అనేది ఆ బుద్ధితత్వంలో ఆ అష్టాంగ యోగంలో ఆ 3 అనేది ప్లానింగ్ కూడా ఎరుకతో ఉండాలంట.
ఇవి చేసుకున్నప్పుడు ఏంటి, దీని తర్వాత ఏంటంటే నెక్స్ట్ మీకు అప్పుడు కూడా ఇంకేదో వెళ్తే అని ఫీల్ అయ్యారనుకోండి, అప్పుడు సరస్వతి తత్వం అంటే మీకు ఏదైతే కళలు ఉన్నాయనుకోండి, 64 కళల్లో మీకు నచ్చిన కళను, సంగీతమే కావచ్చు, లేకపోతే మ్యూజికే కావచ్చు, ఇంకేదైనా ఆర్ట్ ఎలాంటి మీకు నచ్చిన కళని ప్రాక్టీస్ చేసుకుని అంతకుముందు ఉంటే దాన్ని ఉపయోగించుకోండి. రాకపోతే ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. అందుకే పత్రిజ గారు ఎప్పుడు ఫ్లూట్ మ్యూజిక్ చేశారంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్. దాంతో ఏమవుతుందంటే సంగీతం ద్వారా మీకు థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఈ ఎక్సర్సైజ్ లాగా అవుతుంది కదా, మీకు వాయిస్ మోడ్యులేషన్ వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఒకటి సైలెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్, మీకు థైరాయిడ్ కంట్రోల్ చేస్తుంది. సైలెన్స్తో ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఎరకొస్తుంది ఏం మాట్లాడకూడదు అనేది. చెడు మాట్లాడరు, మంచిది మాట మంత్రంగా ఉంటుంది. రెండోది వచ్చేసి లిమిటెడ్ అవసరం అనేది మాట్లాడుతారండి. అది అయిన తర్వాత ఇంకా మీకు ఈ మోడ్యులేషన్ వల్ల ఎక్సర్సైజ్ లాగా వస్తుందంట థైరాయిడ్కి. ఎక్సర్సైజ్ లాగా అయ్యి మీకు ఆ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సో ఇవన్నీ మనం లైఫ్లో బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. బ్యాలెన్సింగ్ చేసుకున్నా కూడా అప్పుడప్పుడు మనకి సమస్యలు కొన్ని ఉండిపోతే వాటిని కర్మల ద్వారా అంటారు. అది కర్మలు అంటే పూర్వజన కృతం పాపం వ్యాధుల పైన పెడతా అంటారు. అది కంపల్సరీ మనం దాన్ని అనుభవించాల్సిందే. కాబట్టి ఆ కర్మ అనేది జ్ఞానం ద్వారా దగ్ధం చేసుకుంటున్నాం. ఈ కర్మల్ని మనం మ్యాక్సిమం కాకపోతే చిన్నగా వస్తాయి మీరు ఇవన్నీ రెగ్యులేట్ చేసినప్పుడు. ఆ వచ్చిన కర్మల్ని ఆ చిన్న వాటిని కూడా అనుభవించాలంటే ఒక్కొక్కసారి మనకి ఈ డిఫరెంట్ టెక్నిక్స్ ఏంటంటే మీకు ఫిజికల్ ఎక్సర్సైజ్, తర్వాత యోగా, తర్వాత ఆకుప్రెజర్ ఇలాంటివన్నీ వస్తాయి. ప్లస్ నాడీ శుద్ధి ఏంటంటే మన మెడిటేషన్ ద్వారా వస్తుంది. మన బాడీలో 80% ఆఫ్ ది బాడీ కంటెంట్స్ వాటర్. ఆ వాటర్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ వాటర్ ఒకసారి మనకు బాడీ ఇండికేట్ చేస్తుంది. థర్స్టీనెస్ వల్ల కూడా మనకు ఆ దప్పిక వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం స్నానం చేస్తాం కదా ఫిజికల్గా. ఇట్స్ నాట్ దట్ ఫిజికల్ వీఆర్ టేకింగ్ బాత్. మీకు ఎన్నో సెల్స్ ఉంటాయి కదా, బ్రీతింగ్ కూడా సెల్స్ కూడా బ్రీతింగ్ చేస్తుంది. ఆ బ్రీతింగ్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ద్వారా మీరు స్నానం చేసినప్పుడు వాటర్ లోపలికి వెళ్తుంది. ఆ వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు 80% ఆఫ్ ద ఎనర్జీ వాటర్ కాంటెంట్ ఏదైతే ఉందో అది ఇది సమ్మేళనం చెందడం వల్ల మీకు ఆ బాడీ గెట్స్ ఎనర్జైజ్డ్. నాట్ దట్ యు ఆర్ రిమూవింగ్ ద డర్ట్. యువర్ బాడీ ఆటోమేటికల్లీ, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ మీకు చల్లటి గోరువెచ్చని నీరు కొంచెం తీసుకోమంటారు సద్గురు జగ్గు వాసుదేవ్ గారు. ఈవెన్ ఇఫ్ ఇట్ పర్మిట్స్ నో, ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ అంటే ఎన్విరాన్మెంట్ కనుక మీకు కంఫర్టబుల్గా ఉంటే మీరు ఫ్రీగా ఉన్నారనుకోండి, టేక్ 3 times బాత్, నథింగ్ రాంగ్. భోజనం చేసే ముందు మధ్యాహ్నం పూట ఇంట్లో ఉన్నారనుకోండి, గోరువెచ్చనితో స్నానం చేసి భోజనం చేయండి. యూ విల్ ఎంజాయ్ ది రియల్లీ దట్ మూమెంట్. మామూలుగా పొద్దున్న చేసి అలసిపోయినప్పుడు భోజనం చేయటం వేరు, అది స్నానం చేసి భోజనం చేయటం వేరు. సో దట్ ఫ్రెష్నెస్ రిమైన్స్ ఫర్ టిల్ ఈవినింగ్. ఇంకోటి ఏంటంటే నైట్లో మైల్డ్ వాటర్తో మీరు స్నానం చేసినప్పుడు ఏమవుతుందంటే అలసటని పోయి నిద్ర సరిగా పడుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ ఎందుకు బాత్ తీసుకోవాలనేది. ఇంకోటి వాటర్ 80% ఆఫ్ ద బాడీలో ఉంది కాబట్టి వాటర్, ఇంకోటి ఏంటంటే ఇది స్వాదిష్టాన చక్రానికి ఇండికేషన్. అంటే మీకు ద బాడీ గెట్స్ ఎనర్జైజ్డ్ విత్ ద వాటర్. కాబట్టి మనకు యాక్చువల్లీ ప్రాణ అనేది ఏదైతే ఉందో ప్రాణశక్తి ఆత్మ మైండ్ ద్వారా తీసుకుంటుంది. అందుకే రీజన్ ఏమంటారు, కీప్ యువర్ మైండ్ సైలెన్స్. లేకపోతే ఏమవుతుంది, సపోజ్ మీరు ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఉన్నారు, ఏదో ఇంటి దగ్గర మీరు ఆలోచిస్తున్నారు అనుకోండి, మీరు ఆలోచించండి కొద్దిసేపు. మీరు ఇంటి దగ్గర ఉన్నారు, లేకపోతే ఏదో ఆలోచన ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీ మైండ్ అక్కడ ఉంటుంది, బట్ ఫిజికల్ బాడీ ఈజ్ హియర్. సో ఆల్ ద ఎనర్జీ వాట్ ఎవర్ యు ఆర్ గెటింగ్ మైండ్ దొంగిలించుకుపోతుంది. అంటే మీ బాడీకి రాదు అది ఆ ఎనర్జీ. సో అందుకని మీరు ఏ జాబ్ చేసినా, భోజనం చేసినా లేకపోతే పనుల్లో చేసినా ఏకాగ్రతతో చేయండి. ఆ మైండ్ని మీ దగ్గర ఉంచుకొని చేయండి. చేసినప్పుడు ఏంటంటే అందుకే బాడీ, మైండ్, తర్వాత క్రియ, ఆ 3 శక్తులు ఉన్నాయి కదా, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, ఈ 3 అలైన్ చేసుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ ఫోకసింగ్ అయ్యి ఏకాగ్రత తొందరగా జరుగుతుంది. మీ ఆ ఎనర్జీ డిసిపేట్ కాదు వేరే అనవసరంగా.
లేకపోతే మీరు ఫిజికల్గా భోజనం చేస్తూ ఉంటారు, ఇంకా టీవీ చూస్తుంటారు, లేకపోతే ఇంకెవరినో ఆలోచిస్తుంటారు, ఏ ఫోన్ రావటం లేకపోతే ఇంకేదో విషయం డైవర్ట్ అయింది అనుకోండి, మీ ఎనర్జీ అంతా అక్కడ డైవర్ట్ అయిపోతుంది. మీరు తీసుకునే ఫుడ్ ఫిజికల్గా తింటున్నారు అంతే, కానీ దట్ ఎనర్జీ విల్ నాట్ బి యూస్ఫుల్ ఫర్ యూ. సో అందుకని మీరు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీకు బేసికల్లీ ఈ మూడు ఎప్పుడైతే ఫోర్సెస్ అలైన్ అయ్యాయి అనుకోండి, అలైన్ అయిపోతే మీకు అదే మీకు మెడిటేషన్. మీరు చేసే పనిలోనే మెడిటేషన్, మీరు చేసే ఆలోచనలోనే మెడిటేషన్. అట్లా మీకు ఆ మెడిటేషన్ త్రూఅవుట్ ద మార్నింగ్ టు నైట్ జరుగుతూనే ఉంటుంది అన్నట్టు. సో దానికి ఇండికేషన్ ఏంటంటే యువర్ ఎనర్జీ ఫ్లో విల్ బి దేర్ ఫ్రమ్ ఇయర్. మీరు మెడిటేషన్ చేసినప్పుడు ఏదైతే వస్తుందో మీకు ఏకాగ్రత పనులు చేసినప్పుడు అక్కడ వస్తుంది మీకు. దట్ ఇస్ అన్ ఇండికేషన్. మీరు అన్ని ఎరక్తో చేస్తుంటారు. మీ వాటర్ తీసుకుంటారు అందరూ, గ్లాసులు తీసుకోండి. వాటర్ తీసుకుని ఇవన్నీ తీసుకొని, ఈ శరీరానికి మనకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకు మన కుటుంబానికి నీరు మనకు సహాయపడుతూ ఉన్నది మన జీవితం గడిపేది. సో మన కృతజ్ఞతని ఈ నీటికి తెలపండి. మన వాటర్ తాగినప్పుడు ప్రతిసారి థ్యాంక్స్ చెప్పండి. నీ వల్లనే నా జీవితాన్ని సుఖంగా ఆనందమయంగా జరుగుతూ ఉన్నది అని చెప్పి థ్యాంక్స్ చెప్పుకోండి. తర్వాత మీరేం చేస్తే ముందు ఈ వాటర్ని ఎనర్జైజ్ చేయాలి. ఎనర్జైజ్ చేయాలంటే మీకు హృదయ స్పందనలు ఉన్నాయి కదా, హృదయం పైన పెట్టుకొని ఓ 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని మైండ్ ఫోకస్ చేయండి. అక్కడ ధ్యానం చేసినప్పుడు ఎలా ఉంటుందో అలా. ఫీల్ కండి ఆ హృదయ స్పందనలు నీటికి. తర్వాత కళ్ళు తెరిచి మీ శ్వాస అనేది నీటి మీద పంపించండి. పంపించినప్పుడు ఏంటంటే కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ఆ శ్వాసని నీటి పైన పంపించండి. ఆ ప్రాణశక్తిని మీరు నీటికి ఇస్తున్నారు త్రూ మెడిటేషన్. శ్వాసకు దగ్గరలో ఉండాలి గ్లాసు. తర్వాత కొంచెం వాటర్ నోట్లో తీసుకొని అది హోల్డ్ చేయండి. నేను చెప్పినప్పుడు తాగండి, అంతవరకు మింగొద్దు. తాగకూడదు. మీరు ఆ మైండ్ అనేది ఎక్కడ పెట్టాలంటే ఈ 2 చెవులకు మధ్యలో ఫోకస్ చేయండి. అలా ఫోకస్ చేస్తూ మీరు 2 మినిట్స్ అబ్జర్వ్ చేయండి మీ ఎనర్జీని. అక్కడ వాటర్ నోట్లో ఉండాలి.
నీళ్ళు తాగండి. తాగుతున్నప్పుడు అక్కడ చల్లదనాన్ని ఫీల్ కండి. ఎక్కడైతే మీరు ఇందాక ఫోకస్ చేశారో ఆ నాడీ వ్యవస్థ పైన ఆ నీటి చల్లదనాన్ని ఫీల్ కండి. ఫీల్ అవుతున్నారా? ఆ తర్వాత మళ్ళీ నీళ్ళు తీసుకోండి. స్లోలీ నీరు తాగండి. ఇక్కడ ఫీల్ కండి, అక్కడ చల్లగా ఉన్నట్టు ఇందాక మీరు ఫోకస్ చేసినాక. ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే మీరు థైరాయిడ్, ముక్కు, గొంతు ఆ భాగాల మీద ఫోకస్ చేయండి. వాటర్ తీసుకోండి. నీరు తీసుకోండి, మింగేసేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే భుజాలు, తర్వాత 2 చేతులు చివరి వేళ్ళ వరకు ఫోకస్ చేయండి. ఎడమ చేయి, కుడి చేయి. మీకు ఏమైనా నొప్పులు ఏమైనా ఉంటే, మెడ నొప్పులు కానీ భుజాల మీద కానీ నొప్పులు ఎక్కడైనా ఉంటే దాని మీద ఫోకస్ చేయండి. వాటర్ తీసుకొని 2 నిమిషాలు మింగండి. మింగినప్పుడు ఎక్కడైతే నొప్పిగా ఉందో అక్కడ మీకు చల్లదనం, రిలీఫ్గా ఉన్నట్టు ఫీల్ కండి. ఇప్పుడు మళ్ళీ ఈసారి ఏం చేయండి అంటే అనాహత చక్రం పైన, తర్వాత హృదయము, లంగ్స్, దానికి సంబంధించిన నాడీ వ్యవస్థ అన్నిటి మీద ఫోకస్ చేయండి. వాటర్ తీసుకోండి. మింగండి. ఇప్పుడు ఏంటంటే ఈసారి వెన్నెముక బిగినింగ్ నుంచి టైల్ బోన్ వరకు ఫోకస్ చేయండి. వాటర్ తీసుకొని ఫోకస్ చేయాలి. తీసుకుని వాటర్ తాగేసారా? తాగిన తర్వాత ఇప్పుడు మణిపూర చక్రం పైన ఇక్కడ 72,000 నాడులు ఉంటాయి. నా డైజెస్టివ్ సిస్టమ్, ఇట్ ఇస్ ద పవర్ హౌస్ ప్రొవైడర్. లక్ష్మీతత్వం, ఇక్కడ కుబేరుడు, లక్ష్మీదేవి ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మీకు స్మాల్ ఇంటెస్టైన్, లివర్, ప్యాంక్రియాటిస్, ఇంకోటి మీకు గాల్ బ్లాడర్, ఇవన్నీ ఆర్గన్స్ ఉంటాయి. ప్లస్ 72,000 నాడులు కనెక్ట్ చేస్తుంటాయి. మీరు వాటర్ తీసుకొని వాటర్ మీద ఫోకస్ చేయండి.
స్విమ్మింగ్ అండ్ వాటర్, ఇక్కడ వాటర్ వెళ్ళినట్టుగా చల్లదనాన్ని ఫీల్ అయింది. తర్వాత ఇప్పుడు స్వాదిష్టానికి, స్వ అంటే మనం ఆత్మ, దాని మీద అధిష్టానం. అధిష్టానం ఏంటంటే ఇక్కడ వాటర్ తత్వం ఉంటుంది, ప్లస్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఉంటాయి, ప్లస్ కిడ్నీస్ అంటే క్లీనింగ్, రిక్రిషన్ అంటే యూరినరీ సిస్టమ్, తర్వాత యానస్, కోలన్, పెద్ద పేగు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ బయటికి విసర్జన సంబంధించినవి, ప్లస్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే వృషణాలు, పిండోత్పత్తి, ఇంకా బ్లాడర్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు వాటి మీద ఫోకస్ చేయండి. అక్కడ గ్లాండ్ ఉంటుంది, ఆ గ్లాండ్ మీద కూడా ఫోకస్ చేయండి. అదంటే స్వాధిష్టానం నుంచి 6 దళాలు గల పద్మ అంటే చక్రము క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటుంది. మింగండి, మీరు మింగేసి అక్కడ ఎక్కడైతే మీరు ఫోకస్ చేశారో ఇక్కడ చల్లదనాన్ని అబ్జర్వ్ చేయండి. తర్వాత మూలాధారం అంటే మనకి ఇదే బేసిక్, మనకు టోటల్లీ ఆధారం, మూలానికి ఆధారమైన చక్రం అంటే మూలాధారం. 4 దళాల పద్మం ఎరుపు రంగులో ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. బ్యాలెన్స్ అయినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటుంది, ఇంబ్యాలెన్స్ అయినప్పుడు అది ఆగిపోవటం, లేకపోతే రివర్స్ డైరెక్షన్ తిరగటం, ఇలాంటి జరిగినప్పుడు ఏంటంటే మనకు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇదేంటంటే ఇవన్నీ నాడులు అంటే తొడలు చివరికి కాలు వేళ్ళ వరకు ఉంటుంది. ఇక్కడ మూలాధారంతో మనకు ఉండే 7 చక్రాలు ఇక్కడికి కంప్లీట్ అవుతాయి. అంటే ఊర్ధ్వ చక్రాలన్నీ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మీరు ఆ మూలాధారం మీద, తర్వాత తొడల మీద, ఎందుకంటే మీకు తొడలు నరు లాగటం అలాంటివన్నీ ఇక్కడే ఉంటుంది, ఎడమ కానీ కుడి కానీ. ఎందుకంటే ఇంబ్యాలెన్స్ వెయిట్స్ మనం తీసుకున్నప్పుడు బరువులు ఎత్తుకుంటాం కదా, మెట్ల మీద నడిచినప్పుడు కానీ ఇంట్లో కానీ, ఒకసారి ఏంటంటే మన బాడీని మించి మనం బరువెత్తినప్పుడు అది డిస్టర్బ్ అవుతాయి. సో అలా జరగకుండా ముందు ఇక్కడ ఫోకస్ చేసి నీట్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇక్కడ మీకు కటి భాగంలో, ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి అధోలోకాలు స్టార్ట్ అవుతాయి. కటి భాగం దగ్గర ఒక చక్రం ఉంటుంది, తొడల మీద చక్రం ఉంటుంది, మోకాళ్ళలో ఒకటి, తర్వాత కాళ్ళలో 4, అరిపాదాల్లో 3 ఉంటాయి. మొత్తం 7 చక్రాలు. అంటే పాతాల్లోకం అంటారు కదా, అత్తల విత్తల సుత్తల తలాతల పాతాల అని ఉంటాయి కదా, ఆ లోకాలన్నీ ఇక్కడి నుంచి ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇది మనకు మూలాధారం ఏంటంటే ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మన భూతత్వం కదా, కాబట్టి మనం ఏం చేయాలంటే భూమితో అనుసంధానం చేయాలి ఎప్పుడు కానీ. అనుసంధానం చేసినప్పుడు మెయిన్లీ స్పెషల్లీ గ్రీన్ గ్రాస్ వాకింగ్ చేస్తే ఏంటంటే గ్రీన్ గ్రాస్లో మీకు ఎనర్జీ ఉంటుంది. మీలో నెగిటివిటీ అది అబ్జర్వ్ చేసి ఆ అరికాల ద్వారా మీకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి అన్నట్టు గ్రీన్ గ్రాస్. దానివల్ల అక్కడ వాక్ చేసి మీకు వీలైనప్పుడల్లా పార్కులలో కన్నా అక్కడ వెళ్ళినప్పుడు గ్రీన్ గ్రాస్ క్లీన్గా ఉంటుంది కాబట్టి అక్కడ వాకింగ్ చేయండి. చేసినప్పుడు ఏంటంటే మీ ఎనర్జీ అంతా నెగిటివిటీ పై పాజిటివిటీ వస్తుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే ప్లాంట్స్
మొక్కలతో అనుసంధానం చేస్తూ వాటి దగ్గర స్పెండ్ చేసే టైము, వాటిని హక్ చేసుకోండి. హక్ చేసుకొని వాటితో మాట్లాడండి. మాట్లాడినప్పుడు మీకు అడగండి, మీకే బాధ సమస్యలు ఉంటే, ఆ సమస్యలతో నేను బాధపడుతున్నాను, దయచేసి నాకు సహాయం చేయి, నాకు ఎనర్జీ ఇవ్వండి నేను చెప్పి రిక్వెస్ట్ చేస్తే అవి ఇస్తాయి ఎనర్జీస్. కానీ చిన్న మొక్కలతో అలా చేయొద్దు. చిన్న మొక్కలు ఏంటంటే ఇప్పుడు వాటి ఎనర్జీ కంటే మన నెగటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు మొక్కలు దెబ్బతింటాయి. పెద్ద మొక్కలు అలాంటి ఉన్నప్పుడు గ్రీన్గా ఉన్న మొక్కల దగ్గరికి వెళ్ళి ఆ పని చేయండి. ఇప్పుడు ఏం చేయండి, ఈ తొడల మీద ఫోకస్ చేస్తూ మూలాధారం పైన ఫోకస్ చేయండి. వాటర్ తీసుకోండి. తొడల నొప్పులు తగ్గుతుంది దీనివల్ల, సియాటికా పెయిన్స్ అలాంటివి. ఇప్పుడు ఏంటంటే మోకాల నొప్పులు మనకేంటంటే కార్టిలేజ్ వేరట్ అయినప్పుడు, మోకాలు ఇవి చిప్పులు అరిగిపోయినప్పుడు మోకాల నొప్పులు వస్తాయి. వేరట్ కాకుండా ఒకటి ఓవర్ వెయిట్ కానీ ఎక్సెసివ్ యూసేజ్ కానీ కావచ్చు, దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం అది ఆ ప్రాబ్లం ఎలిమినేట్ చేసేందుకు వేరే పద్ధతులు ఉన్నాయి, నేను చెప్తాను. ముందు మీరు ఇక్కడ ఫోకస్ చేసి నీరు తీసుకొని, అంటే ఈ లెగ్మెంట్స్, కార్టిలేజ్, ఎముకలు మధ్యలో దాని గూజు పెరుగుతుంది. 2 నిమిషాలు పెట్టేసి వాటర్తో మింగండి. ఆ మోకాల దగ్గరికి ఈ ప్రాణశక్తి కలిగిన నీరు వెళ్తున్నట్టుగా ఫీల్ కండి, చల్లదని ఫీల్ కండి. తర్వాత నెక్స్ట్ కాళ్ళు, అరికాళ్ళు, వేళ్ళతో సహా ఎముకలు అవన్నీ ఉంటాయి కదా, మీకు అక్కడ యాంకిల్ పెయిన్స్ కానీ లేకపోతే ఇంకే రకమైన, ఒకసారి ఏంటంటే వాటర్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు మీకు పింక్స్ వస్తాయి, అంటే కాళ్ళు ఒక పక్క లాగినట్టు అవుతుంది. సో క్రాంప్స్ వస్తాయంటే క్రాంప్స్ వాటర్ డెఫిషియన్సీ వల్ల అలా జరుగుతుంది. సో మీరు సఫిషియెంట్ వాటర్ తీసుకోవాలి దానికి. సో మీరు ఫస్ట్ అక్కడ ఫోకస్ చేసి 2 కాళ్ళ పైన వాటర్ తీసుకోండి. నీరు తీసుకోండి, నీరు అక్కడికి వెళ్తున్నట్టుగా చల్లదనం ఫీల్ అయినట్టుగా ఫీల్ అవ్వండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ నీరు తీసుకోండి. ఇప్పుడు ఏంటంటే సహస్రారం నుంచి కింద అరిపాదాల వరకు, బొట్టనవేలు వరకు మొత్తం ఫోకస్ చేసి ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టుగా, ఆ తర్వాత బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతున్నట్టుగా నాడీ వ్యవస్థ. తర్వాత మనకుండే 100 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. 100 ట్రిలియన్ అంటే ట్రిలియన్ ఇంటూ ట్రిలియన్ అంటే 7 ఇంటూ 10⁻7 ఇంటూ 10⁻7 అంటే 10⁻6 ఇంటూ 10⁻6 ఇంటూ 100, టోటల్ 10⁻14 అని. ఒక ట్రిలియన్ ఇంటూ 12, 100 అన్నప్పుడు 14 అవుతుంది. ఆ 10⁻14 సెల్స్ మన బాడీలో ఉంటాయి. ఆ బాడీస్ ప్రతి సెల్ కూడా మెమరీ ఉంటుంది. సో మనం తీసుకున్న ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, కాస్మిక్ రేస్ అయినా ఏదైనా కూడా వాటికి ఇవి రియాక్ట్ అవుతాయి. ఆ రియాక్ట్ అయినట్టుగా మనకు, కాబట్టి మన ప్రతి మాట కూడా మంత్రంగా ఉండాలి. మనం తిట్టుకోకూడదు, వేరే వాళ్ళు తిట్టకూడదు. అప్పుడైతే కాంట్రాస్ట్ అవుతాయి. ఇవేంటంటే బ్లాజుమ్ కాళ్ళు, విప్పుకోవాలంటే మనం వాటిని పలకరిస్తూ ఉండాలి, సంతోషకరమైన మాటలు మాట్లాడుతున్నాం, థ్యాంక్స్ చెప్పాలి, ఇవన్నీ చేస్తూ. ప్లస్ ఇది వాటర్ కూడా ఇలా, అంటే ఈ ఎనర్జైజ్డ్ వాటర్ మనం తాగేది,
మొత్తం అంతటా ప్రవహిస్తున్నట్టుగా ముందు ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టుగా ఉండి ఒక 2-3 మినిట్స్ అబ్జర్వ్ చేయండి, తర్వాత వాటర్ తాగండి. వాటర్ అంటే అది కూడా తీసుకొని 2 మినిట్స్ అబ్జర్వ్ చేసి మళ్ళీ తాగండి. దీని ద్వారా ఏంటంటే మీకు ఎముకలు, ఇది నాడులు, తర్వాత మొత్తం అన్ని సెల్స్, మొత్తం బాడీ నుంచి ఎనర్జీ. ఫస్ట్ ఇది మనం ఏం చేస్తున్నాం, త్రూ గాలి ద్వారా చేస్తున్నాం, శ్వాస మీద ధ్యాస పెట్టి. ఇప్పుడు నెక్స్ట్ పంచభూతాల్లో గాలి ఒకటి, వాటర్ ఒకటి. వాటర్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ, ఇట్ విల్ రీచ్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో అందుకని వాటర్, ఇంకోటి ఏంటంటే వాటర్కి మెమరీ ఉంటుంది. మీరు అయిపోతే కళ్ళు తెరండి. వాటర్కి మెమరీ ఉంటుంది కాబట్టి మీరు తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు వాటర్ని తిప్పటం కానీ లేదా రాయటం కానీ ఇలా జరిగినప్పుడు అది డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు మాలిక్యులర్ స్ట్రక్చర్ తీసుకుంటే ఎరాటిక్గా ఉంటుంది. అదే మీకు చార్జ్డ్ క్రిస్టల్ వాటర్ ఎలా ఉంటుందంటే క్రిస్టలైన్గా ఉంటుంది. క్రిస్టల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో వాటర్ స్ట్రక్చర్ కూడా అలా ఉంటుంది. ఇట్ వాస్ ప్రూవెన్, మైక్రోస్కోప్ కింద వాటిని అబ్జర్వ్ చేసి వాళ్ళు తీసుకున్నారు. ఆ ప్యాటర్న్స్ అన్ని పిక్చరైజ్ చేశారు. నా దగ్గర ఉండేది ప్యాటర్న్స్ ఎక్కడన్నా చూడాలి, లేకపోతే ఏమైనా డిలేట్ అనేది తెలీదు. ఆ పిక్చర్స్ చూస్తే మీకు ప్రశాంతంగా ఎనర్జైజ్డ్ వాటర్ ఎలా ఉంటుంది, డిస్టర్బ్డ్ వాటర్ ఎలా ఉంటుంది అనేది. కాబట్టి మనం ఏం చేసాం, మెడిటేషన్ చేసాం, మన బాడీకి అనుసంధానం చేసుకున్నాం, తర్వాత ప్రాణశక్తిని ఇచ్చాం ఆ నీరుకి. అది ఆల్రెడీ మెమరైజ్డ్ వాటర్, అది విత్ ఎనర్జీ. ఆ వాటర్ని మనం సహస్రారం నుంచి కింద అరిపాదాల వరకు ఆ ఎనర్జీని ఇస్తూ డిస్ట్రిబ్యూట్ చేసాం. కాబట్టి దీనివల్ల ఏంటంటే మన శరీరంలో ఎక్కడ డెఫిషియన్సీ ఆఫ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఇది రీఫిల్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు కాళ్ళు నొప్పులు కానీ, తర్వాత ఇక్కడ కండరాలు పట్టుకున్నట్టు కానీ, లేదా మోకాలు నొప్పులు కానీ, భుజాలు పట్టుకున్నప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు అలా ఎక్కడైతే బాధ ఉంటుందో అవన్నీ గ్రాడ్యువల్గా మీకు రిలీజ్ అవుతుంది. మీరు ఇది కనుక ప్రాక్టీస్ చేయండి రోజు. యూ ఎంజాయ్ దట్ వాటర్. గడగడ తాగేసి ఎక్కడ పడేసిపోవటం కాకుండా భోజనం చేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ కూర్చొని ఎనర్జైజ్ ద వాటర్. అప్పుడు తీసుకోండి వాటర్. అది తీసుకొని అలా టేబుల్ మీద పెట్టుకోండి. మీరు ఆ వాటర్ అలా తీసుకుంటుంటే ఆపోనెంట్ వాడికి పిచ్చెక్కుతుంది, వాటర్ ఇంత ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాడని. సో దట్ విల్ ఎనర్జైజ్ యువర్ బాడీ అండ్ ఇట్ విల్ రిమూవ్ ఆల్ ద నెగటివిటీస్. సో దిస్ వన్ ఆఫ్ ద నాడీ శుద్ధి ప్రక్రియ అన్నట్టు నీటి ద్వారా. ఇది కనుక మీరు రెగ్యులర్గా చేశారనుకోండి, రోజు ఒక డిపెండ్స్ అపాన్ యువర్ ఇంటెన్సిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్, 1 వీక్ లోపల కానీ ఇంకా బియాండ్ దట్ కానీ. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అలాంటి ఇట్ మే టేక్ 15-20 days. అదర్ థింగ్స్. ఇంకోటి ఏంటంటే దానికి కావాల్సిన ఫుడ్స్ కూడా మనకు కాల్షియం ఓరియంటెడ్ ఫుడ్స్ ఉంటాయి కదా, నువ్వులు కానీ, తెల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి నానబెట్టి తినండి. అలానే మీకు ఈ డ్రై ఫ్రూట్స్. ఇంకోటి ఏంటంటే మనకు బ్లడ్ ఫ్లో కూడా ఎనిమిక్గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖర్జూరాలు, రెజిన్స్ ఉంటాయి కదా, బ్లాక్ రెజిన్స్లో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది. మామూలు రెజిన్స్, ఇవి ఖర్జూరాలు, తర్వాత ఇవి పిస్తా, నెక్స్ట్ అంజీరా, తర్వాత రెండు డ్రై ఫ్రూట్స్లో గింజలు వస్తుంటాయి అన్ని, సన్ఫ్లవర్ సీడ్స్ అన్ని, లేకపోతే ఇంకోటి 2-3 రకాల శివ అని చెప్పిన ఒకటి ఉంది, ఇంకోటి ఫ్లాక్స్, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, కర్బూజ గింజలు, ఇలాంటి గింజలన్నీ కొంచెం కొంచెం తీసుకొని మీకు దాంట్లో ఒక స్పూన్ ఇవి కూడా వేయండి, మెంతులు కూడా వేయండి. మెంతులు వేసి అన్ని రకాలు వేసేసి మామూలుగా ఈ డ్రై రెజిన్స్ ఉంటాయి కదా, రెజిన్స్, ఖర్జూరాలు, ఒకవేళ అవన్నీ కడిగేసేటప్పుడు, పచ్చి ఖర్జూరం అయితే కడిగేసి వాడుకోండి.
లేకపోతే మీకు అంజీరా కూడా అలానే వేయచ్చు. ఆక్రోట్ మాత్రం నానేయండి. ఈ ఇంకోటి ఏం చేయండి మీకు మహావీర గింజలు కూడా మీకు గుజ్జు వస్తుంది, నల్ల నువ్వు లాగానే ఉంటుంది. అది నానేసేది సబ్జా గింజల్లాగా తేలుతూ ఉంటాయి, జిగురు ఎక్కువగా ఉంటాయి వాటిలో. అవి కూడా కడిగి నానేసి వేరే కప్పులో వేసుకోండి, వీటితో కాకుండా. ప్రొద్దున వాటిని తాగేసేయండి మార్నింగ్. అదొకటి. ఇంకోటి మీకు ఈ సముద్రపు నాచని ఉంటుంది, అవి కూడా పౌడర్ ప్యాకెట్స్ అమ్ముతూ ఉంటారు. వాటిని కూడా మార్నింగ్ తాగేస్తే మీకు ఒక ఐస్ క్రీమ్ స్పూన్ ఉంటుంది కదా, అంత నీళ్ళలో వేసుకుని తాగండి. మీకు కావాలంటే ప్యాకెట్ చూపెడతాను మీకు ఇప్పుడు. అది కూడా మనకు అంటే బాడీ ఇమ్యూనిటీ పెరిగేందుకు. దీస్ ఆర్ ఆల్ మనకు చిన్న చిన్న టెక్నిక్స్. ఒకటి అంటే మనకి డెఫిషియన్సీ ప్రోటీన్స్ కానీ ఇలాంటివన్నీ, ఒమేగా అలాంటివి కూడా, ఒమేగా 3 అలాంటివి కూడా అందులో వస్తుంటాయి మీకు. ఇదేంటి స్పిరులినా అంటారు. నాట్ దే ఆర్ కల్టివేటింగ్ అండ్ సెల్లింగ్ ద ప్యాకెట్స్. స్పిరులినా సముద్రపు నాచు, వాళ్ళు పెంచి దాని పౌడర్ ఇలా ఉంటుంది. జస్ట్ ఒక మన ఐస్ క్రీమ్ స్పూన్ ఉంటుంది కదా, అంతా వాటర్లో వేసేసుకొని తాగేస్తే ఇట్ ఈజ్ ఇమ్యూనిటీ బూస్టర్. ఇది చాలా బాగా పనిచేస్తుంది మార్నింగ్ పరిగెడుతున్న. ఇవన్నీ మనకు. ఇంకోటి ఫుడ్ హ్యాబిట్స్ లో కూడా మీకు కార్న్ ఉంటుంది కదా, పచ్చి మొక్కజొన్నలు, అవి తినండి. దాంట్లో ఏంటంటే మీకు కొన్ని దాన్ని ఇట్ హెస్ గాట్ మెడిసినల్ వాల్యూ. అది మీకు అందులో తప్ప ఇంకా వేరే ఏ ఫుడ్లో ఉండదు అది. దాన్ని మీరు అవైలబిలిటీ మనకు హైదరాబాద్లో ప్రాబ్లం త్రూఅవుట్ దగ్గర దొరుకుతూనే ఉన్నాయి. మనకు వేరే చోట్ల అయితే సీజనల్గా వస్తాయి. అవి తీసుకొని తినండి. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఉడకబెట్టుకొని కాల్చి ఎలా తిన్నా కూడా ఇట్ సబ్స్టిట్యూట్స్ ద పర్టికులర్ విటమిన్. ఆ ఒక్క దాంట్లోనే ఉంది, మిగతా వాటిలో లేదు. ఆ మెడిసిన్స్ తీసుకున్న బదులు త్రూ ఫ్రూట్ ఓన్లీ, ఆహారమే మన ఔషధంగా అన్ని ఏదైతే బ్యాలెన్స్ చేసి తీసుకుంటామో, మనకి ఈ 3 రకాలు. అంటే మన ఫిజికల్ బాడీకి కావాల్సింది ఏంటి? ఆహారము, తర్వాత శ్వాస అంటే స్వచ్ఛమైన గాలి, నెక్స్ట్ నీరు. ఈ మూడింటిని మనం వాటర్ని అంటే చార్జ్డ్ వాటర్ తీసుకోవాలి. చార్జ్డ్ అంటే రాగి బిందెలో పెట్టేసి దాంతో గ్లాస్ తీసుకుంటే, కావాలంటే మీకు రాగి పిరమిడ్ కూడా పైన పెట్టుకోవచ్చు. అంటే బాయిల్డ్ అండ్ కూల్ చేసి దాంట్లో రాగి బిందెలన్నీ అది తాగుతూ ఉండండి. ఆ రాగి బిందెని కూడా క్లీన్ చేయండి రోజు ఖాళీ అయిన తర్వాత. ఎందుకంటే ఆ డిపాజిట్స్ అన్ని దాన్ని లోపల బాటిల్లో పట్టుకొని ఉంటాయి. అది క్లీన్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్గా పోయాలి. అక్కడ మీరు క్లీన్ చేయకుండా అందులో పోసారనుకోండి, ఫలితం ఉండదు. ఇంకా ఈవెన్ క్రిస్టల్స్ ఆల్సో అవైలబుల్. మనకు 7 చక్రాల కలర్స్, 7 క్రిస్టల్స్ అవైలబుల్ మార్కెట్లో. ఆ క్రిస్టల్స్ కానీ ఇంకా వేరే క్రిస్టల్స్ కానీ, ఆ క్రిస్టల్స్ కూడా అందులో వేసేసుకొని నీళ్ళలో అవి కూడా తాగుతారు. ఇప్పుడు మనకు యాక్చువల్లీ ఏదైతే మనం ఈ వాటర్, ఈ ఫిల్టర్డ్ వాటర్ తీసుకుంటున్నాం కదా, బాటిల్డ్ వాటర్, దాంట్లో ఏమీ ఉండవు. మీకు ఉన్న మినరల్స్ అనిపోతాయి ఆ ఆర్ఓ ప్రాసెస్లో. 3 స్టేజెస్ ఆఫ్ ఫిల్టరింగ్ ఉంటుంది. ఆ 3 స్టేజెస్ ఫిల్టరింగ్లో మొత్తం అది క్లీన్ చేసేస్తుంది. దాంట్లో ఏమి మినరల్స్ ఉండవు. దానివల్ల ఏంటంటే కంటిన్యూస్గా వాటర్ తాగినప్పుడు మనకు మోకాలు నొప్పులు వస్తుంటాయి. కాబట్టి మళ్ళీ మనం ఈ మినరల్స్ అనేది యాడ్ చేసుకోవాలి. లేకపోతే ఈ ఫిల్టర్డ్ వాటర్ మున్సిపాలిటీ అయితే వస్తుందో దాన్ని మామూలుగా వడకట్టేసి బాయిల్ చేసి రాగి బిందెలో కూల్ చేసి అవి తాగండి. తాగేస్తే దానికంటే మించింది ఇంకేం లేదు. మీకు ఈ క్రిస్టల్స్ కూడా అందులో వేసుకుంటే ఇంకా ఎందుకంటే రాగి ఎందుకంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీని అబ్జర్వ్ చేస్తుంది ఫాస్ట్గా. ఆ వాటర్లో అది చార్జ్డ్, ఇట్ ఈస్ చార్జ్డ్ వాటర్. అందుకే మనకు ఈవెన్ ఆఫీస్ తీసుకెళ్ళినా కూడా రాగి బాటిల్లో తీసుకెళ్ళాలంటే కారణం అదే. మనకు ఓల్డెన్ డేస్లో రాగి చెంబులు వాడేవాళ్ళు, ఇప్పుడు అవన్నీ పోయినాయి కదా, అన్ని ప్లాస్టిక్స్ ఈజ్ యాడింగ్ ద క్యాన్సర్.
అందులో ఇంకా వేడితో ప్లాస్టిక్ ఐటమ్స్ ప్యాక్ చేస్తే ఇంకా క్యాన్సరస్. అల్యూమినియం ఆల్సో క్యాన్సరస్. మన జీవన విధానాన్ని మనం మార్చుకున్నప్పుడు కొన్ని ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. తర్వాత ఈ ప్రక్రియ మీరు రోజు చేయండి. మీరు యూ గివ్ యువర్ ఫీడ్‌బ్యాక్ టు అవర్ లలిత మేడంకి చెప్పండి. ఎలా ఉందన్నది. చాలా అద్భుతమైన ట్రైనింగ్ ఇచ్చారు మాకు. నీటి ద్వారా ఆరోగ్యాన్ని ఎలా మనము సంపాదించుకోవాలి అనేది, నాడీ మండల శుద్ధి చేసుకోవడం ఎలాగా, మన బాడీ మొత్తం క్లెన్జింగ్ చేసుకోవడం ఎలాగా అనేసి చాలా అద్భుతమైన శిక్షణ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా ఇలా నీటి ద్వారా ఫీల్ అవుతూ వాటికి శక్తినిచ్చి వాటిని థ్యాంక్స్ చెప్తూ, మామూలుగా కూడా ప్రతిసారి నీళ్లు తాగేటప్పుడు ఆ నీటికి థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా అద్భుతమైన విషయం అన్నమాట. ఇది మేము క్లాస్లో జాయిన్ అయినప్పుడు మాకు శివ సార్ గారు ఈ విషయాన్ని తెలియజేశారనమాట. ప్రతిదానికి మనం కృతజ్ఞత చెప్పాలా. పొద్దున్నే లేచినప్పటి నుంచి మనం పడుకున్న పరుపుకు, ఆ బెడ్షీట్కు, ఆ దిండుకు, ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పి రాత్రంతా నేను నీ మీద పడుకున్నాను, నాకు చక్కటి నిద్రనిచ్చావు, థ్యాంక్ యూ అని లేస్తూనే వాటన్నింటికి థ్యాంక్స్ చెప్పాలా. ప్రతి విషయానికి థ్యాంక్స్ చెప్పాలా. ఇలా నీటికి ప్రతిదానికి చెప్పాలని మాకు అక్కడ క్లాస్లో చెప్పడం జరిగింది అనమాట. మేము వచ్చిన కొత్తలో నేర్చుకోవడం. అలా థ్యాంక్స్ అనేది నేర్చుకొని మేము మా పిల్లలకు కూడా చెప్పేవాళ్ళం. పిల్లలు ఎప్పుడు నీళ్లు తాగినా కూడా మీరు దానికి థ్యాంక్స్ చెప్పండి అని. ఎప్పుడైనా పొరపాటున మర్చిపోయిన అమ్మ థ్యాంక్స్ చెప్పకుండా తాగేసావే నువ్వు అనేవాళ్ళు అనమాట. అంటే అంత శిక్షణ అయిపోయింది ఆ నీటికి థ్యాంక్స్ చెప్పడం అనేది. చాలా అద్భుతమైన విషయము. ఇంకోటి, మనం ఏదన్నా కూడా మనకు ఏదైనా అంటే ఒక సంకల్పం లాగా చేసుకోవాలా అనుకున్నా కూడా ఆ నీటికి చెప్పుకొని తాగితే దానికి ఆ ఎనర్జీ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఇప్పుడు పిల్లలే ఉన్నారు, బాగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలి, అది చెప్పుకొని తాగినా కూడా అది నెరవేరుతుంది అనేది అలా. ఇప్పుడు పూర్వకాలంలో అంటే ముందు ఋషులు తపస్సు చేసుకుంటున్న ఆ నీటిని మంత్రజలం లాగా చేసి వాళ్ళు శపించడం కానీ, లేదు ఏదైనా వరాలు ఇవ్వడం కానీ జరిగేది అనమాట. అంటే నీటికి అంత ఎనర్జీ ఉంటుంది కాబట్టి మెమరీ ఉంటుంది. మెమరీ ఉంటుంది. దానివల్ల ఎనర్జీ క్యారీ చేసి అది పాస్ ఆన్ చేస్తుంది. అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు. నీటికి ఎంత శక్తి ఉంది అని. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఫాలో అవ్వండి. అందరూ ఇంతకంటే సంపూర్ణ ఆరోగ్యమైన సూత్రాలు ఇంకేముంటాయి చెప్పండి. ఈరోజు ఇంకా అద్భుతంగా వివరించారు సార్. మొత్తం బాడీ పొద్దు నుంచి రాత్రి వరకు మనం ఎలాంటి వస్తువులతో వాడుకొని జీవన విధానం సాగించాలి అని ఆయన చెప్పారు. ఈసారి ఏమో లోపల అంటే సార్ బయటికి చెప్తే సార్ ఈసారి ఇంటర్నల్గా చెప్పారనమాట. ఇంటర్నల్ క్లీనింగ్, మొత్తం బాడీ నీటి ద్వారా ఆరోగ్యాన్ని ఎలా సంపాదించుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా యాక్చువల్లీ థ్యాంక్స్ అనేది మనం ఎందుకు చెప్పాలంటే అది నిద్రాణ స్థితిలో ఉంటుంది, అక్కడ కూడా ఎనర్జీ ఉంటుంది. మనది డైనమిక్ స్టేట్లో ఉంటుంది. ఇంకోటి ఉంది, ది సీక్రెట్స్ ఆఫ్ అబండెన్స్ అంటే లక్ష్మీతత్వం అనేది ఎప్పుడు మన దగ్గర ఉంటుందంటే ఈజ్ ఓన్లీ థ్యాంకింగ్. మన కృతజ్ఞతాభావం ఎప్పుడైతే అన్నిటికీ తెలుపుతుంటామో అప్పుడు మనకు అబండెన్స్ విల్ బి ఇన్ అవర్ హ్యాండ్స్. అది తెలియక మనం ఇగ్నోరెన్స్ తోటి పోగొట్టుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చక్కటి జ్ఞానాన్ని అందించారు ఈరోజు మాకు. అది ఆ ట్రైనింగ్ కూడా ఇచ్చారనమాట, ఎలా చేసుకోవాలి అనే ప్రాసెస్ కూడా చక్కగా చేసి చూపించారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము ఫాలో అవుతాము, అందరికీ తెలియజేస్తాము కూడా. మీరు కూడా మాస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని నలుగురికి తెలియజేయండి. ఎవరైనా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నప్పుడు వాళ్ళకి ఇలా చేసుకోండి తగ్గిపోతుంది అంటే ఎంత రిలీఫ్ ఇస్తుందో చూడండి. కాబట్టి ఈ వీడియోస్ అన్నీ కూడా తిరిగి రేపు రావడం జరుగుతుంది. మొత్తం మీరు అందరికీ ఈ వీడియోస్ షేర్ చేయాలి, అలాగే లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. I could share my knowledge with others. Yes, so it will be useful. I'll be very happy for that. Thank you.